హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ వెల్కమ్ టు లీగల్ టాక్స్. ఈరోజు మన దగ్గర క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం 2 రోజుల క్రితం మీర్పేట దగ్గర కుక్కర్లో ఉడికించి వాళ్ళ భార్యని చంపాడు. ఆ తర్వాత అదే పొడిని తీసుకుపోయి ఒక లేక్లో కలపడం అనేది జరిగింది. అది అసలుకి ఏ విధంగా చేశారు మేడం? మేడం తనకి ఏ విధమైన శిక్షలు పడచ్చు? శిక్ష గురించి ఇంకా ఆలోచించకండి, ఆయనకి పీక్ శిక్ష పడుతుంది. ఉమ్, కాకపోతే ఈ అమ్మాయిని చంపి కుక్కర్లో ఉడికించి ఉమ్, లేక్లో కలిపారు అని అన్న ఎవిడెన్స్ ఎలా దొరికింది అనేది ఉమ్, ఫస్ట్ పాయింట్. అవును మేడం. ఎందుకంటే కొంతమంది ఏవో ఎక్కువ ఫేమ్ అవుదామని ఏదో చేసి అలాంటివి ఉన్నాయి అంటారు, కానీ దీని ఎవిడెన్స్ ఏవో దొరికే ఉండొచ్చు పోలీస్ వాళ్ళకి. ఉమ్, ఎందుకంటే 3rd డిగ్రీ ఉపయోగిస్తారు ఇలాంటి వాటికి. ఉమ్, అందులోని ఏం చేశారు అనేది చక్కగా పూసగుచ్చినట్టు చెప్తారు క్రిమినల్స్. ఉమ్, ఛాన్సే లేదు. సో కుక్కర్లో పెట్టి ఉడికించి చంపినంత తప్పు ఆమె ఏం చేసింది. ఓకే, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాదని అనట్లేదు. సుప్రీంకోర్టులు హైకోర్టులు ఏమని చెప్తున్నాయి, ఇలాంటివి జరగకూడదనే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ని లీగల్ గా చేశారు. ఇందుకే అట్లీస్ట్ మర్డర్స్ జరగకుండా ఉంటాయి అని. ఆ అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అంటే వదిలేయండి, అంతేకాని వాళ్ళని చంపే రైట్స్ ఎవరికి లేదు కదా. ఇప్పుడు చంపేశారు, తీసుకోండి, అవసరమే లేదు. నీకు డైవర్స్ దేనికి కావాలి? ఆ అమ్మాయి పేరు నేను ఆస్తున్నా, నీ ఆస్తి మీద ఏమైనా అమ్మాయి వస్తుందనన్నా ఆ డౌట్ ఉంటేనే మీరు డైవర్స్ కి ఇవ్వాలి. ఈ అమ్మాయిది ఎప్పుడైతే తప్పు నువ్వు పట్టుకున్నావో ఆల్రెడీ ఆ అమ్మాయి నీ దగ్గర రాదు ఇంక అడగడానికి. సో అమ్మాయిని బతకని వదిలే. చంపేసావు అమ్మాయిని, ఇప్పుడు ప్రాణం పోయేసి బతికించగలవా? పేరెంట్స్ కి చాలా పెయిన్ ఉంటుంది. ఆ అమ్మాయి ఎలాంటిదవని ఒక తల్లి కన్న బిడ్డ అది కదా. ఏ తల్లిదండ్రి అయినా ఏమనుకుంటారో తెలుసు, ఈవెన్ కరుడు గట్టిన క్రిమినల్స్ తల్లులేమో ఏమంటారు, చచ్చిపోకుండా నా కొడుకు కూతురు ఎక్కడైనా బతికి ఉంటే చాలు అని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. సో అలాంటిది మన భారతదేశంలో పుట్టి ఒక సైనికుడిగా పనిచేసి ఇలాంటి దౌర్భాగ్య స్థితి తెచ్చుకున్నాడు అంటే చాలా సిగ్గుచేటది. ఎందుకంటే ఒక సైనికుడు అని అంటే ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్ గా చూస్తారు సైనికులు. అంత దుర్మార్గం. ఏదైనా ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా దాన్ని వదిలేసేయాలి. పిల్లలు ఉన్నారు, నీ కర్మాను నువ్వు పోతావని వదిలేయాలి. మీరు కూర్చుని ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్పచ్చు మేడం అని మనకి కామెంట్స్ వస్తాయి, కానీ 1 సెకండ్ మీరు ఆలోచించండి. ఆ అమ్మాయిని చంపేసినంత మాత్రాన్ని నీకేమి పువ్వుల దండలు వేయరు. నీ పిల్లలు అనాథలు అయిపోతారు. ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు పేరెంట్స్ దగ్గర పిల్లల్ని వదిలేస్తారు. ఓకే, వదిలేసావు, బానే ఉంది. నువ్వు నీ పెళ్ళాన్ని చంపేసి జైల్లో వెళ్ళి కూర్చున్నాడు అబ్బాయి. ఈ పిల్లల మీద ఏమని ముద్ర ఉంటుందో తెలిసిన అమ్మ, చిన్నప్పటి నుంచి హంతకుడు పిల్లలు అంటారు. ఆ పిల్లలు ఏమికి తెలియదు వాళ్ళకి, వాడి ఎదుగుదల అక్కడి నుంచే బంద్. వాడికి ఎటువంటి ప్రోగ్రెస్ ఉండదు. ఓ స్కూల్లో అడ్మిషన్ తీసుకుందామన్నా స్కూల్లో వేరే లేదా కాలేజ్ దగ్గరికైనా లేదా పెళ్లి సంబంధం అంతవరకు కాదు, ముందులోనే తుంచేశాడు కదా. ఫలానా వాడు కొడుకు ఫలానా వాడు కూతురు అంటారు. అంటే ఏమవుతుందంటే వీడి ఇంపాక్ట్ ఆ పిల్లల మీద కూడా పడుతుంది. సో ఇలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక వీడికి శిక్ష పడుతుందా పడదా అనేది ఏంటంటే అది కోర్టు నిర్ణయిస్తుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే లైఫ్ వేస్తారు, ఇంప్రిజన్మెంట్. లేదు అంటే వీళ్ళకి హ్యాంగ్ అవుట్ కూడా చేసే అవకాశం ఉంది. ఏ సెక్షన్ మీద సెక్షన్స్ ఉన్నాయి, కానీ సెక్షన్స్ కాదు ఇక్కడ. వాళ్ళు ఆయన బ్రూటల్ గా ఎలాగ చేసాడు దాన్ని బట్టి వాళ్ళు అప్పుడు సెక్షన్స్ యాడ్ అవుతాయి. మనం చెప్పిన సెక్షన్ యాడ్ అవ్వదు అక్కడ. సో వాళ్ళు నిర్ణయిస్తారు, కోర్టు వారు, జడ్జి గారు చూస్తారు ఈ ప్రీవియస్ కేసులు ఇలాంటివి జరిగాయా. ఇప్పుడు వాదోపవాదాలు జరుగుతాయి, అదర్ సైడ్ అడ్వకేట్స్ కూడా ఉంటారు. ప్రీవియస్ లో ఇలా ఉంది అని డిఫెన్స్ వాళ్ళు మా క్లయింట్ అతను అనుకో, నేను వాడిని కాపాడ్డాని నేను విశ్వ ప్రయత్నం చేస్తాను. సో దానికి కౌంటర్ గా వేరే ఉంటాయి. వీటిని బట్టి అక్కడ సెక్షన్స్ మారుతాయి. మారిన తర్వాత వీడికి హ్యాంగ్ అవుట్ పడేటట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా హైదరాబాద్ సిటీలోనే నిర్భయ కేసుల్లోని వాటిలో చూసాం, వాళ్ళకి కాల్ చేసి వెళ్ళదా, ఎన్కౌంటర్ చేయలేదు. సో వీడిని ఎందుకు వదలాలి? అవునా కదా, అంతకన్నా దారుణంగానే చేశాడు కదా, అవునా కదా. వాళ్ళు రేపు ఒకటే యాడ్ అయింది అందులో, ఇది సేమ్ అలాగే ఇక్కడ చేశాడు. అంత క్రూయల్టీయా? నీకు అంత కక్ష ఉంటే వదిలేసి వెళ్ళిపోవాలి, అంతేకాని చంపే హక్కు ఎవరికి లేదమ్మా. సో ఇది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటివి ఏవైనా వాళ్ళకి తారసపడినప్పుడు ఒక 10 సెకండ్స్ ఆలోచించమ్మా. ఆ అమ్మాయి లైఫే కాకుండా మీ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్
మీ చేతుల్లో ఉంటుంది. సో కొద్దిగా ఆలోచిస్తే ఆ ఆవేశం తగ్గుతుంది. తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయవలసిన అవసరం ఉంటుంది పిల్లల కోసం. లేదు అంటే ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. ఆయనకి ఏం శిక్ష పడుతుంది అని మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే అది హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జ్మెంట్స్ని కూడా చదవాల్సి వస్తుంది. అవి చదివిన తర్వాత అది డిసైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు సీన్ రీక్రియేషన్ అనేది పోలీసులు చేసాడు. ఆ, అది ఏ విధంగా అసలు ఎట్లా తీసుకుంటారు? అంటే అంటే ఏం జరిగింది ఏంటి, ఎక్కడెక్కడ నువ్వు దాన్ని ఆ బాడీని కట్ చేసావు, రీక్రియేషన్ అతన్ని అడుగుతారనమాట. ఎక్కడ నువ్వు చేసావు, ఫస్ట్ ఎలాగా ఆమెని మర్డర్ చేసావు, ఎలా ప్లాన్ ఎలా చేసి ప్లాన్ చేసావు, లేదంటే ఏంటి ఇంజ్యూర్డ్, ఏం ఇంజ్యూర్డ్ చేసావు, ఏది స్కెచ్ ఏది అని అది చేసి వాళ్ళు ఆ స్కెచ్కి ఇస్తారు. ఆ స్కెచ్ని వాళ్ళు పొందుపరుస్తారు ఎఫ్ఐఆర్లో. తర్వాత ఇదంతా చెప్పాడు కదా, ఫిష్ ట్యాంక్లో వేసాన ఫిషెస్ కూడా చచ్చిపోతాయి ఇలాంటివి తింటే. ఓకే. ఎందుకంటే ఇన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాడో లేకపోతే ప్రిజర్వ్లో పెట్టలేదో బయట పెడితే వాసన వస్తుంది. మనం ఎవరైనా సరే వేరే, అదే నువ్వు కోడి మేక అయితే ఈ చలికాలం 4 రోజులు బయట పెట్టినా అంత వాసన రాదు. కానీ అదే మనిషి హ్యూమన్ డెడ్ బాడీ కనుక ఈ రోజు చనిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ఈవినింగ్ కల్లా నీకు డీకంపోజ్ అయిపోతుంది. అది 2-3 డేస్ అయిందంటే నువ్వు కట్ చేయనక్కర్లేదు, ఇలా పట్టుకుంటే వచ్చేస్తుంది. ఎందుకంటే మేము పోస్ట్ మార్టంకి వెళ్తాం కదా, చూస్తాం మేము. సో ఇలా పట్టుకుంటే ముద్దలు వచ్చేస్తాయి, డీకంపోజ్ అయిపోతుంది బాడీ. మరి వీడు ఎలా మెయింటైన్ చేశాడో మనకి తెలియదు. అవన్నీ పోలీసు వాళ్ళు మరీ మీడియా వాళ్ళందరికీ చెప్పరు, ఎందుకంటే పోలీసు అడ్వకేట్స్ చూసుకుంటారు. సో బాడీ అందరికీ చూపించారు. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.